జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం గండికోటలో జనవరి 9, 10, 11 తేదీల్లో నిర్వహించనున్న వారసత్వ ఉత్సవాలకు చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు. ఈ ఉత్సవాల నేపథ్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు, అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. జమ్మలమడుగులోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రిలీఫ్ ఫండ్ కు సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బాధితులకు అందజేశారు. మొత్తం 30 మందికి 11,59,000 రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ అధినేత జగన్ కు రాజకీయ పతనం ప్రారంభమైందని, నాంపల్లి సీబీఐ కోర్టు తీర్పును సొంత పత్రికలో చిన్నగా ప్రచురించడమే దీనికి నిదర్శనమన్నారు. వివేక హత్య కేసులో త్వరలోనే కీలక నిజాలు బయటపడతాయని, 2019లో ప్రజలు 151 సీట్లు ఇచ్చినా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం జగన్ కు రాజకీయంగా సూపర్ చెక్ పెట్టబోతుందని స్పష్టం చేశారు. రేపు నెల అంటే జనవరి 9, 10, 11 తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉత్సవాలకు వస్తున్నాడు, గండికోట ఉత్సవాలకు. ఈ లోపల గండికోట నుండి మైలవరం నుండి త్రాగునీరు సిపిడబ్ల్యూఎస్ పేరుతో గండికోట R&R కూడా సపరేట్ ప్యాకేజీలు 4, ఇక్కడ 3 ప్యాకేజీలు రన్ అవుతున్నాయి. ప్రతిపక్ష వైఎస్ఆర్ పార్టీకి సిగ్గు శరం లేకుండా మాట్లాడతారు, అధర్మంగా మాట్లాడతారు. ఈ జమ్మలమడుగులో ఏం జరిగేది? ఇదే అవినాష్ రెడ్డి ఎంపీగా ఉన్నాడు ఆ రోజుకు, ఇప్పుడు 3వసారి అయినాడు. ఒక తెలివితేట లేదా? ఏం జరిగేది తెలియదా? ఆగస్టు 12వ తేదీ జరిగిన ఎలక్షన్లో సిగ్గు లేకుండా డిపాజిట్ కోల్పోయినాడు. 16.66% వదిలిపెడితే 10% కూడా రాలే ఓట్లు. ముద్దనూరులో నా దగ్గరికి వచ్చారు. మేమేమన్నా మీరు మాకు ఒక ఏదైనా సాయం చేస్తే ఎందుకు చేయాలా? 70 రోజుల ముచ్చట నోటిఫికేషన్ రాబోతుంది. దానికి రాష్ట్ర వ్యాప్తంగా నిన్న చూసా, రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షలు 50 లక్షల మందికో స్ఫూర్తి కలిగించాట. అంటే అంత భయంలో తెచ్చినారట. రామసుబ్బారెడ్డి ఎక్కడుంటే అక్కడ ఓటమి, 4/4 ఓటమి, 4/4 గెలుపు. అతను అర్చి గీపెట్టిన ఎంత శాతం ఓట్లు తెచ్చుకుంటారో తెలుసుకోవాలి. రేపు లోకల్ బాడీలో జరగబోయే ఎలక్షన్లలో కొడితే దిమ్మ తిరగాలంటే. ఇది గౌరవ ముఖ్యమంత్రితో మన 9వ తేదీ నాడు జిల్లా వ్యాప్తంగా జరిగే కార్యక్రమం పైన కరెక్ట్గా 70 గంటల కిందట దీర్ఘంగా మాట్లాడొచ్చిన. అసలు పరకామని $9 అంటాడు, 100 రూపాయలు చొప్పునైనా 9 × 100 900 రూపాయలు. ఈ యొక్క 14 కోట్లు కట్టినాడు కదా. అంటే 14 కోట్లు ఎట్లా కట్టించాడు? అది కేసు నడుస్తుంది. పరకామని సిబిఐ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు డైరెక్షన్ కారణంగా నడుస్తుంది. లడ్డు పైన నడుస్తుంది సిక్కు. ఎన్ని ఇండ్లు ఉన్నాయి మీకు? మిస్టర్ జగన్ రెడ్డి, మీకు ఎన్ని చోట్ల ఉన్నాయి? పేదలకు ఇండ్లు అప్పేదానికి నువ్వెవరు? రోడ్లు గుంతలు పడితే పూడ్చకుండా పోయేదానికి నువ్వెవరు? జలజీవన మిషన్ వెనక్కి పంపించడానికి నువ్వెవరు? అమృత పథకాన్ని పట్టించుకోకుండా పోయేదానికి నువ్వెవరు? అమరావతిని కాలరాసేదానికి నువ్వెవరు? పోలవరాన్ని కాలరాసేదానికి నువ్వెవరు? రైల్వే జోన్ పట్టించుకోకుండా పోయేదానికి నువ్వెవరు? నీకు 151 సీట్లు ఇచ్చే, అడ్డదిడ్డలుగా 22 ఎంపీ సీట్లు ఇచ్చే, ఏ రోజైనా 10 లక్షల కోట్లు అంటే 6 లక్షల కోట్లు అప్పు చేసినావు. నీకు క్లీన్ చిట్ ఇచ్చారా? నీ కేసుల పరంపర లేదా? మీ వానికి లేవా? మీరు వివేకానంద రెడ్డిని చంపలేదా? మీ కుటుంబ సభ్యులకు ఇది ముందుగానే తెలియదా? మీరు సర్వనాశనం చేశారు లేదా? మళ్ళా సర్వనాశనం కోసం రెచ్చగొట్టారు. అంటే ప్రజలు ఏం తెలియదు అనుకుంటారా? సోషల్ మీడియా అందరికీ ఉంది. నిన్ను మానవ జీవితానికే నువ్వు అనిపెట్టు. వైఎస్ఆర్ పార్టీ గ్యారంటీడ్ అయినా సరే దాన్ని నమ్ముకునేటోళ్ళు బేకారే. గోవిందా, అన్ని పాపాలు, అన్ని తప్పులు, అన్ని తప్పుడు గొప్పలు చెప్తా అంటాడు. ఈ జగన్ రెడ్డికి అన్యాయం తప్ప న్యాయం తెలియదు, అధర్మం తప్ప ధర్మము తెలియదు. ఆ టీము కూడా ఇదే. అరటిలో దోపిడీ, చీనీలో దోపిడీ, పాడా పనుసులో దోపిడీ అన్ని ఎత్తి చూపిస్తాం, అది చెప్తాం, చెక్కు పెడతాం. లోకల్ బాడీ రావాలి, ఎదుర్కోవాలా. పులివెందులో లోకల్ బాడీ ఎదుర్కోవాలా, ఇక్కడ లోకల్ బాడీ ఎదుర్కోవాలా, రాష్ట్ర వ్యాప్తంగా ఎదుర్కోవాలా. తప్పు పట్టాలకు నిజం మాట్లాడాల, తప్పు పట్టాలకు దరిద్ర మాటలు వద్దు. మళ్ళీ చెప్తున్నాం, నీకు రాజకీయాలకు పతనం స్టార్ట్ అయింది. సూపర్ చెక్ చెస్ గేమ్లు ఉంటుంది, రాజుకు చెక్ అని నీకు సూపర్ చెక్ అంట.